దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతూ ఉన్నారు. నిన్న రాత్రి 9:55 13, 14వ నెంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో 3 చిన్నారులున్నారు. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకొని బ్యాగులు పట్టుకుని పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 2 రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచి ఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ 10 మందికి ప్రయాణికులను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నెంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్ఫామ్లపై జనం ఊహించినంతగా పెరిగిపోయి చివరకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్, 16వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1500 టికెట్లు విక్రయించింది. ఊహించినంతగా ప్రయాణికులు వచ్చారు. అందుకే పరిస్థితి అదుపు తప్పిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ సభ్యులతో కమిటీ వేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే सक्सेना, అతిషి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. बहुत ही दुखद घटना है और जो लोग गुजर गए हैं उनके मतलब कोई भरपाई तो नहीं कर सकता है, पर जो भी संभव मदद हो, हमारे दोनों विधायक यहाँ पे एरिया के, चांदनी चौक के विधायक पुनर्दीप सानी जी, हमारे आले इकबाल जी, दोनों यहाँ पर मौजूद हैं। हमने हॉस्पिटल के प्रशासन को भी कहा है कि जो कुछ भी मदद चाहिए हो वो तो सारी देख रेख कर ही रहे हैं, पर परिवारों को अगर कुछ भी मदद चाहिए हो तो हमारे दोनों विधायक यहाँ पे मौजूद रहेंगे। अगर किसी परिवार को अंतिम संस्कार करने के लिए मदद चाहिए हो, किसी भी परिवार के सदस्य को रीच आउट करना हो, उन्हें लाना हो, ले जाना हो, खाने पीने की कोई भी व्यवस्था करनी हो, 2 लोगों को छोड़ के सबकी पहचान हो गई है। इस कारण से हुई हमें पता नहीं, एकदम वो खाली थी प्लेटफार्म, एक बैग पता नहीं कि इतने लोग कहां से आ गए और एकदम स्पीड में एक दूसरे को धक्का देते हुए जा रहे थे। तो रेलवे पुलिस नहीं थी क्या वहाँ पे? नहीं, वहाँ कोई पुलिस नहीं थी, कोई पुलिस वाला नहीं था, कोई नहीं था। आपके हिसाब से वहाँ पर लाखों में संख्या भाग दौड़ किए, उसी में लोग एक दूसरे पे चढ़ गए। कितने लोग थे, कहाँ जा रहे थे? हम अपने घर जा रहे थे बिहार। भैया यहाँ तो पुलिस वाले बोलते हैं कि रास्ते बंद है, ये मत बोले ना कि आधे उधर जाओ, आधे उधर जाओ, सारी भगदड़ वैसी मच रही है। या तो अनाउंसमेंट मत कराओ, आप अनाउंसमेंट मत करवाओ ट्रेन की, या तो आप हमें बाहर रोक रहे हो तो पूरी ट्रेनें को भी रुकवाओ। ऐसा थोड़ी ना होगा कि हम यहाँ बाहर रुके हुए, ट्रेनें आ रही है और जा रही है। आप कहते इधर से उधर जाओ, उधर जा रहा, उधर से कहते इधर जाओ। अगर ट्रेनें रद्द है तो कम से कम हमारी पता नहीं क्या हुआ अंदर। हमारी ट्रेन अभी आने में 15 मिनट 20 मिनट रहते हैं, ट्रेन छूट जाएगी। भगदड़ मचा हुआ है, इसके लिए अंदर जाने नहीं दे रहे हैं। अभी 11:30 बजे 11:55 की ट्रेन है, शक्ति कानपुर जाना है और जाने के लिए मना कर रहे हैं। कोई कम से कम अनाउंसमेंट तो करे कि हाँ सारे ट्रेन बंद है, सारी ट्रेनें रद्द है, अंदर कोई नहीं जाएगा। जब तक अनाउंसमेंट नहीं होगी तब तक कोई अंदर नहीं। और अंदर अनाउंसमेंट कंप्यूटर वाली क्यों चलवा रखी है? जब इसलिए रोका गया आप लोगों को? ये रोका गया, अंदर भीड़ ज्यादा हो रही है, कोई ट्रेनें नहीं चलेंगी। अभी 4 दिन पहले मेरे साथ हुआ है, 4 घंटे लेट थी, मैंने उसका कैंसिल कराया, मुझे उसका जब हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे। हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे। हम लोग दबे हुए थे। आप लोग कितने लोग थे? हम लोग 12-13 लोग थे। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధానిలో ఘోరం జరిగింది.
మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి 9:55 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో 3 చిన్నారులున్నారు. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని బ్యాగులు పట్టుకుని పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 2 రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచి ఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ 10 మందికి ప్రయాణికులను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నెంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్ఫామ్లపై జనం ఊహించినంతగా పెరిగిపోయి చివరకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్, 16వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1500 టికెట్లు విక్రయించింది. ఊహించినంతగా ప్రయాణికులు వచ్చారు. అందుకే పరిస్థితి అదుపు తప్పిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ సభ్యులతో కమిటీ వేసింది.